పాతాళ సింహ మురుగన్ టెంపుల్కి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇక్కడ అంటే మురుగన్ దేవాలయాలు చాలా ఉన్నాయి, కానీ ఇక్కడికే రావడానికి ముఖ్య కారణం ఇక్కడ దొరికేటువంటి ఇక్కడ లభించేటువంటి కరుంగలి మాల. దానివల్ల ఇది వేసుకుంటే మనకి చాలా స్పిరిచువల్గా కానీ లేకపోతే మెంటల్గా కానీ హెల్త్ పరంగా కానీ అన్నిటికీ ఈ యొక్క కరుంగలి మాల అనేది చాలా అంటే చాలా పవర్ఫుల్ అని. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు రాధా సమేత గోపాలకృష్ణ ఛానల్. ఇప్పుడు నేను పాతాళ సింహ మురుగన్ దిండికల్ దగ్గర ఉన్నటువంటి ఈ కోయిల్కి వచ్చాను నేను. ఇప్పుడు ఇక్కడ ఈ కోయిల్ యొక్క పరిస్థితులు, ఇక్కడ ఎవరో చాలామంది యాత్రకు వస్తున్నారు కదా, వాళ్ళ గురించి అడగడానికి సన్ ఆఫ్ సౌత్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ వారు మన యూట్యూబ్ ఛానల్ వారు ఇప్పుడు మనకి అడిగారు. మీరు అంటే నన్నే కాదు చాలామందిని అడుగుతున్నారు, ఏంటంటే ఎలా ఉంది ఇక్కడ ఎక్స్పీరియన్స్ అని అడుగుతున్నారు. కాబట్టి వాళ్ళ క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేద్దాము ఒకసారి. ఎందుకంటే వాళ్ళు తమిళ్లో అడుగుతారు, నేను తెలుగులో చెప్పాల్సి ఉంటుంది. సో అది మీరు కొంచెం అంటే కన్ఫ్యూజన్ లేకుండా మీరు కొంచెం చూడొచ్చు. థ్యాంక్ యూ. హలో సార్. நமஸ்காரம் అండి. என் பேர் சங்கர், சன் ஆஃப் சவுத் சேனல்ல இருந்து பேசுகிறேன். ஸோ ரொம்ப சந்தோஷம். நம்ம ரமேஷ் அவர்கள் அங்கேருந்து நம்ம திண்டுக்கல்லில் இருக்கிற அந்த பாதாள செம்பு முருகன் கோயிலுக்கு வந்தது. ரமேஷ், எப்படி இந்த கோயில் நீங்கள் நிறைய தமிழ்நாடு நிறைய கோயில்கள் இருக்கு. ஆமாம் சார். எங்கே பார்த்தாலும் கோயில் தான் சொல்லலாம். சிவன் கோயிலாக இருக்கட்டும், இல்லை பெருமாள் கோயிலாக இருக்கட்டும், இல்லை முருகன் அம்மன் கோயில், நிறைய கோயில்கள் இருக்கு. அதில் குறிப்பாக இந்த பாதாள செம்பு முருகன் கோயில் எதுக்கு நீங்கள் செலக்ட் பண்ணீங்க, எதுக்கு சூஸ் பண்ணீங்க సార్? యాక్చువల్లీ ఈ పాతాళ సింహ మురుగన్ టెంపుల్కి రావడానికి కారణం ఏంటంటే ఇక్కడ నార్మల్గా లాస్ట్ 600 ఇయర్స్ నుంచి, అంటే మామూలుగా ఇయర్ అనేది డిఫరెంట్గా మనం చూసుకున్నట్లయితే, ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి కోయిల్స్ మన ఇండియాలో ఉన్నాయి, చాలా అంటే చాలా ఉన్నాయి. అది కాకుండా పాతాళ సింహ మురుగన్ టెంపుల్కి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇక్కడ అంటే మురుగన్ దేవాలయాలు చాలా ఉన్నాయి, కానీ ఇక్కడికే రావడానికి ముఖ్య కారణం ఇక్కడ దొరికేటువంటి ఇక్కడ లభించేటువంటి కరుంగలి మాల. దానివల్ల ఇది వేసుకుంటే మనకి చాలా స్పిరిచువల్గా కానీ లేకపోతే మెంటల్గా కానీ హెల్త్ పరంగా కానీ అన్నిటికీ ఈ యొక్క కరుంగలి మాల అనేది చాలా అంటే చాలా పవర్ఫుల్ అని విన్నాము. అంతేకాదు ఈ యొక్క కోయిల్కి రావడానికి ముఖ్య కారణం ఇక్కడ ఇదివరకే వచ్చినటువంటి మా ఫ్రెండ్స్ కానివ్వండి, లేకపోతే మా రిలేటివ్స్ కానివ్వండి, అంతకుమించి మన సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో, ధనుష్ గారు, తర్వాత పవన్ కళ్యాణ్ గారు, తర్వాత కార్తికేయన్ గారు, ఇలా చాలామంది ఉన్నారు కదా, వాళ్ళు వచ్చి వాళ్ళకి జరిగినటువంటి ఏ అయితే గుడ్నెస్ మంచి జరిగిందో ఇది వేసుకున్న తర్వాత, ఇది ధరించిన తర్వాత, సో మనకి ఒక ఆశ కలగద్దు కదా. సాధారణంగా మనిషి అంటేనే ఆశాజీవి. సో ఏంటంటే మనకి ఒక పొయ్యి దర్శించుకోవాలని ఫస్ట్ విషయం అయితే, ఇంకొకటి అసలు కరుంగలి మాల తెచ్చుకోవాలి, మనకున్న ప్రాబ్లమ్స్ అన్నిటినీ ఈ కరుంగలి మాల వేసుకుంటే ఒక నమ్మకం పోతాయని, సో అందుకని ఇక్కడికి రావడం జరిగింది. అంతే సార్. அருமை அருமை. அதாவது தமிழ்நாட்டில் இருக்கிற எங்களை மாரி ஆட்களுக்கே அந்த கோயில் தெரியல. ஆனாலும் நம்ம ஆந்திராவில் இருக்கக்கூடிய இங்கே இந்த கோயிலை பற்றி இவ்வளோ விஷயங்கள் சொல்கிறது ரொம்ப சந்தோஷமாக இருக்குது. நன்றி. ஸோ அடுத்ததாக நம்ம தமிழ்நாட்டில் மட்டும் இல்லை, எல்லா ஊர்லேயுமே இந்த டியர் 1 சிட்டி, 2 சிட்டி, 3 சிட்டின்னு சொல்லுவோம். இப்போ எக்ஸாம்பிள் இப்போ விசாகப்பட்டினம், விஜயவாடா, அது மாதிரி ஊர்லாம் டியர் 1 சிட்டி. அதுக்கப்புறம் ஸ்ரீகாகுளம், மற்ற ஊர்லாம் டியர் 2 சிட்டி சொல்லுவோம் இல்லையா. அதே மாதிரி தமிழ்நாட்டிலையும் சென்னை, கோயம்புத்தூர் டியர் 1, அப்புறம் திருச்சி, சேலம், அதெல்லாம் அப்படி ரெண்டாவது இருக்கும். திண்டுக்கல் டியர் 3 சிட்டி, 3வது தரமான நகரம். அது எப்படி இருந்தது உங்களுக்கு? நீங்கள் இங்கேருந்து சென்னையிலேருந்து நீங்கள் ட்ரெயினில் போயிருக்கீங்க, நான் உங்கள் வீடியோ பார்த்தேன், ரொம்ப அருமையான ஒரு வீடியோ. தேங்க்யூ சார். அதை சொல்லணும் முதல்ல. ஸோ அது நீங்கள் எப்படி இருந்தது அந்த திண்டுக்கல் ஒரு ఎక్స్పీరియన్స్, அதை పற்றி சொல்லுங்கள் సార్. యాక్చువల్లీ దిండుకల్ అనేది మేము ఫస్ట్ అంటే నేను వచ్చింది నెల్లూరు నుంచి. సో నెల్లూరు నుంచి చెన్నైకి రావడము, చెన్నై నుంచి ఎగ్మోర్ స్టేషన్ నుంచి మనకి చాలా ట్రైన్స్ ఉన్నాయి టు దిండుకల్. బట్ నేను వచ్చేసి దిండుకల్కి ఎగ్మోర్ నుంచి వచ్చాను. సో
మనం రైల్వే స్టేషన్ గురించి మాట్లాడుకోవాలి. విషయం ఏంటంటే చాలా పెద్ద రైల్వే స్టేషను, అది జంక్షన్ కూడా కాబట్టి అక్కడ మనకి ఏసీ హాల్స్ కానివ్వండి, వెయిటింగ్ హాల్స్ ఏసీలో అక్కడ మేము స్టే చేసాము. అక్కడ బాగుంది. ఇంక బయటకు వచ్చిన తర్వాత మనకి పెద్ద పెద్ద హోటల్స్ ఉన్నాయి. తర్వాత అక్కడి నుంచి మనకి బస్ స్టాండ్ ఏదైతే ఉందో అది కూడా చాలా పెద్ద బస్ స్టాండ్. అక్కడికి వెళ్ళేసి ఆ బస్ స్టాండ్ కాడి నుంచి మనం పాతాళ సింహమురుగన్ దగ్గరికి వెళ్ళాము. కానీ ఇక్కడ చిన్న విషయం ఏంటంటే దిండుకల్ బస్ స్టాండ్ కాడి నుంచి పాతాళ సింహమురుగన్ పోవడానికి మామూలుగా బస్సులు కానీ అట్లాంటి ஃபெசிலிட்டிஸ் లేవు சார் நார்மலுக்கு. அது கொஞ்சம் அது இன்னும் ஃபெமிலியர் ஆகலை. அந்த டெம்பிள் வந்து இன்னும் பெருசாக பேசப்படலை. உங்களை மாரி வெளியிருந்து வர்றவங்களுக்கு அதோட மகிமை தெரியுது. ஆமாம் சார். இங்கே இருக்கிறவங்களுக்கு அது தெரியல. மேபி நீங்கள் இந்த வீடியோக்கு அப்புறம் நம்ம வந்து நிறைய அஃபிஷியல்ஸ்ட்டு சொல்லி அந்த ஃபெசிலிட்டிஸை நம்ம ரெடி பண்ணதுக்கு பார்க்கலாம். ஸோ அதுக்கப்புறம் அந்த கோயில் எப்படி இருந்தது? நீங்கள் எதிர்பார்த்தது நீங்கள் வீடியோஸில் பார்த்துருப்பீங்க, நிறைய பேர் சொல்கிறது கேள்விப்பட்டிருப்பீங்க. அந்த அந்த கோயிலுக்கு போகும்போது நீங்கள் என்ன ஃபீல் பண்ணீங்க? நான் உங்கள் வீடியோவில் பார்த்தேன், நிறைய க்யூலாம் வந்து அந்த வுட்டில் வந்து போட்டிருந்தாங்க, டெம்பரவரி க்யூ மாதிரிலாம் இருந்தது. ஸோ அது எப்படி இருக்குது? நீங்கள் போகும்போது கூட்டம் கம்மியாக இருந்ததா, இல்லை நீங்கள் உங்களோட அந்த வைப்ரேஷன் எப்படி இருந்துச்சு, அதை பற்றி சொல்லுங்கள் సార్. యాక్చువల్లీ నాకు పర్సనల్గా మురుగన్ అంటే నాకు చాలా ఇష్టం. నేను మురుగన్ భక్తుని కూడా. అంతేకాదు ఇక్కడ ఆ కోయిల్కి అంటే మనం గుడికి పోయేటప్పుడు చాలా అట్టహాసంగా ఒక క్యూరియాసిటీతో వెళ్తాము నార్మల్గా. అలానే నేను కూడా వెళ్ళినప్పుడు అక్కడ మనకి కనిపించిన ఫస్ట్ విషయం ఏంటంటే అట్మాస్ఫియర్. అంటే అది మారుమూల గ్రామం, చాలా అంటే చాలా, దానికి ఒక అంగు ఆర్బాటం ఏం లేకుండా మారుమూల గ్రామంలో ఉంది. ఇక్కడ పళని నుంచి కాదు, మన దిండికల్ కాడి నుంచి మనకి 20 కిలోమీటర్స్ ఉంటుంది దాదాపు. సో మారుమూల గ్రామం. అక్కడ చుట్టుపక్కల కోయిల్కి చుట్టుపక్కల కూడా వాతావరణం అనేది పచ్చనిది. అంటే మొత్తం ఏదో పైర్లు వేసి ఉన్నారు, వ్యవసాయం చేసుకుంటున్నారు. ఆ మధ్యలో ఉన్నటువంటి పాతాళ సింహమురుగన్ చూడడానికి మనకి ఒక మంచి ఫీల్ ఉంది. అంతేకాదు లోపల మనకి మేము వెళ్ళినప్పుడైతే అంత ఎక్కువ కూటమి ఏం లేదు, అంటే ఎక్కువ మంది ఏం లేరు, తక్కువ మందే ఉన్నారు. ఎందుకంటే ఇది మామూలుగా కందషష్ఠి అలాంటి అయితే మంచి ఫెస్టివల్స్ ఉన్నప్పుడు మాత్రమే దీనికి ఎక్కువ కూటంగా ఉంటుంది. అంతేకాదు నార్మల్గా అంటే ఏదైతే ప్రాముఖ్యమైనటువంటి రోజుల్లో అయితే దీనికి ఇంకా మంచి కూటం ఉంటుంది. నార్మల్గా ఉన్నారు, బట్ ఏంటంటే దర్శనం చాలా బాగా జరిగింది. నేను అక్కడికి పోయేటప్పుడు ఒక మంచి వైపుతో వెళ్ళాను. నేనైతే ఒక మంచి భక్తితో వెళ్ళాను. అంతేకాదు మంచిగా ఉంది అక్కడ అట్మాస్ఫియర్ కానీ చూడడానికి. ఏదైతే మొత్తం కూడా చాలా అంటే చాలా బాగా అనిపించింది. మంచి ఎక్స్పీరియన్స్. అందరూ అది ఆ యొక్క ఫీల్ని ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. ரொம்ப சந்தோஷம். அதாவது குறிப்பாக நிறைய பேர் ஆந்திரா தெலுங்கானா சைட்லாம் வந்து பார்த்தீங்கன்னா பெருமாள் கும்பிடுறவங்க நிறைய பேர் இருப்பாங்க, சிவன் இருக்கும். முருக பக்தர் நீங்கள் சொன்னது எனக்கு ஆச்சரியமாக இருந்தது. ஏன்னா இப்போ ரீசெண்டாக பவன் கல்யாண் கார் கூட வந்து கந்த சஷ்டி கவசம் எனக்கு ரொம்ப பிடிக்கும் அப்படின்லாம் அவர் ட்வீட் போட்டிருந்தாரு. ஸோ ரொம்ப சந்தோஷம், முருகன் பக்தராக இருக்குது. அந்த ஊரில் நிறைய ஃபெசிலிட்டிஸ் இன்னும் பண்ணுவாங்கன்னு நினைக்கிறோம். அந்த அந்த டெம்பிள் எக்ஸ்பீரியன்ஸ் நீங்கள் சொன்னது ரொம்ப ஹாப்பி. குறிப்பாக வந்து அந்த கருங்காலி மாலை அது அது எப்படி பண்ணுறாங்க அங்கே உள்ளவங்க? நிறைய அந்த வீடியோவில் பார்த்தேன், வெரைட்டி ஆஃப் கருங்காలి మాల இருந்துச்சு. అది என்ன డిఫరెన్స్ சொல்கிறாங்க? ఎస్ సార్, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం మీరు బాగా అడిగారు. సో ఇక్కడ కరుంగలి మాల గురించి మాత్రం మనం మాట్లాడుకోవాలంటే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఏంటంటే మనకి ఈ యొక్క కరుంగలి మాల అనేది డిఫరెంట్గా ఇప్పుడు మనం యూట్యూబ్స్లో కానీ లేకపోతే నార్మల్గా ఇన్స్టాగ్రామ్ ఇది చాలా అంటే చాలా బిజినెస్గా వాడుతున్నారు. కానీ నిజానికి నేను అక్కడ కనుక్కున్న విషయం ఏంటంటే, వాళ్ళు నాకు చెప్పినటువంటి విషయం ఏంటంటే ఈ కరుంగలి మాల అనేది ఇక్కడ ఏదైతే పాతాళ సింహమురుగన్ దగ్గర కరుంగలి మాల ఏదైతే ఉందో అది చాలా ప్రత్యేకం. ఇట్స్ అ వెరీ స్పెషల్. ఎందుకంటే ఇది ఇక్కడ మాత్రమే దొరుకుతుంది, ఇంకెక్కడ దొరకదన్నారు. అంటే ఏంటి, వేరే దిక్క మనకి తీసుకొని వస్తున్నాము, తర్వాత ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ ఇంకోటి బిజినెస్ జరుగుతుంది. బట్ ఏంటంటే నిజమైన కరుంగలి మాల కావాలంటే డెఫినెట్గా మనం పాతాళ సింహమురుగన్ ఆలయంలోనే పోవాలి. అక్కడికి పోయి మాత్రమే అక్కడ మాత్రం లభిస్తుంది, అక్కడ మాత్రం మనం తీసుకోగలం. ఇంకొక విషయం ఏంటంటే సార్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది నార్మల్గా ఈ యొక్క కరుంగలి మాలని ఏదైతే ఉందో దాన్ని 40 days మన పాతాళ సింహమురుగన్ దగ్గర ఆ పాదాల దగ్గర ఉంచి మనకి పూజ చేసి మాత్రమే ఇది ఇస్తారు. అది మనకి ఆయన యొక్క పాతాళ సింహమురుగన్ దేవుడి యొక్క మహిమ కూడా మనకి అందుతుందని మా నమ్మకం. అంతేకాదు బయట దొరికాయని అవి కొనొద్దని కాదు, కానీ వాళ్ళు మాకు ఏదైతే ఆర్గనైజేషన్ వారు పాతాళ సింహమురుగన్
ఆర్గనైజేషన్ వాళ్ళు మాకు చెప్పిన విషయం ఏంటంటే ఇది ఇంక వేరే దగ్గర ఎక్కడ దొరకదు, ఓన్లీ పాతాళ సింహమురుగన్ దగ్గర మాత్రమే ఇది మనకి లభించే అవకాశం ఉందని వాళ్ళు మనకు చెప్పారు సార్. அருமை அருமை. நீங்கள் இதே மாதிரி நிறைய டெம்பிள்ஸ்க்கு நீங்கள் வரணும். அதே மாதிரி நாங்கள் வந்து திருப்பதி மட்டும் இல்லாமல் சிவசைலமாக இருக்கட்டும், அகோபிலமாக இருக்கட்டும், அங்கெல்லாம் நாங்களும் வரணும்னு நான் ஆசைப்பட்றேன். ஸோ தேட் நம்ம 2 ஸ்டேட்டோட உறவு வந்து இன்னும் பலப்படும் அப்படின்னு நினைக்கிறேன். உங்கள் கூட வந்து தெலுங்கில் நான் தமிழில் பேசின அந்த எக்ஸ்பீரியன்ஸ் வந்து ஒரு மறக்க முடியாத அனுபவமாக இருக்குது. தேங்க்யூ சார், தேங்க்யூ. மிக்க நன்றி. உங்களோட பயண விஷயங்கள், நிறைய யாத்திரை அனுபவங்களை எங்கள் கூட ஷேர் பண்ணதுக்கு. தேங்க்யூ சார், தேங்க்யூ ஸோ மச். வணக்கம்.